వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మా గౌరవాధ్యక్షురాల్ని ఏదో ఒక విధంగా మాట్లాడి పలుచన చేయాలనేటువంటి పరిస్థితిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టాలనే పరిస్థితిని మీరు ఆలోచన చేస్తున్నారు. నేను ఒక్కటే మనవి చేస్తున్నా, 26 జీవోలను ప్రశ్నించినప్పుడు శంకర్రావు ప్రభుత్వం ముందుకొచ్చి ఆ రోజున న్యాయవాదిని పెట్టి అడ్వకేట్ జనరల్ చేత మాట్లాడించినట్లయితే ఆ రోజున కౌంటర్ దాఖలు చేసి ఇవన్నీ కూడా చట్టబద్ధంగా రిలీజ్ అయినటువంటి జీవోలు, దీనిలో తప్పు లేదు అని ఆ రోజున చెప్పి ఉన్నట్లయితే ఇవాళ ఈ గతి మీకు పట్టి ఉండేది కాదు. అయితే ఆ రోజున పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా సేవ్ అయిపోతాడు. అందువల్ల అధిష్టాన వర్గం ఆ విధంగా చేస్తే ఇవాళ మీరు ఆ రోజున మౌనంగా ఉండి ఇవాళ మీ కిందకు నీరు వచ్చేసరికి, మిమ్మల్ని అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చేసరికి ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి తప్పుకు పోవాలని ప్రయత్నం చేయటం అనేటువంటి ఒక నీతి తక్కువ పని, అనైతికమైన పని, ఒక విశ్వాసఘాతుకమైన పనికి ఇవాళ మీరు ఒడిగడతా ఉంటే ప్రజలు చూస్తూ సహిస్తూ ఊరుకుంటారని దయచేసి మీరు అనుకోవద్దని మనం చేస్తున్నా. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రులే కావచ్చు, రేపైనా మీరు సమాజంలో వ్యక్తులుగా తిరగవలసినటువంటి బాధ్యత మీకుంటుంది. కనీసం కాంగ్రెస్ పార్టీ పతనమైన ఒక నాయకులుగా, ఒక ప్రజానాయకులుగా, మాజీ మంత్రులుగా కూడా మీరు ప్రజల్లో తిరగవలసి ఉంటుంది. అలాంటి మీరు సంతకాలు పెడితే మాకు సంబంధం లేదు, ఇది రాజశేఖర రెడ్డి గారు, చనిపోయిన రాజశేఖర రెడ్డి గారికి సంబంధం, బతికున్న విజయమ్మ గారికి సంబంధం, బతికున్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అని తప్పుకు పోవడానికి ప్రయత్నం చేయకండి అని మనం చేస్తున్నా. మీరు మాట్లాడవలసింది ఒక్కటే, నిజంగా మీకు సాహసం ఉంటే, ధైర్యం ఉంటే వాస్తవం మాట్లాడమని అడుగుతా ఉన్నా. అదేంటంటే జగన్మోహన్ రెడ్డిని ఇరికించటం కోసం, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుని నాశనం చేయటం కోసం పట్టిన కుట్రలో మమ్మల్ని బలి చేయకండి అని మీరు అధిష్టాన వర్గాన్ని, ముఖ్యమంత్రిని అడగాల్సినటువంటి తరుణం. అలా అడిగితే శభాష్ అంటారు ప్రజలు మిమ్మల్ని. ఆ సాహసం లేదు, ఆ ధైర్యం లేదు, నిజం మాట్లాడేటటువంటి తత్వం లేకోకుండా తప్పుకు పోవాలని ప్రయత్నం చేసి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తొయ్యాలని ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తాను. ఒక్కటే మనం చేస్తున్న మంత్రులందరికీ కూడా, మీరు ఇదే విషయం రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కానీ అంతకు ముందు కానీ 26 జీవోలకి సంబంధించి శాసనసభలో ప్రశ్నలు వచ్చినప్పుడు, చర్చ వచ్చినప్పుడు ఆ రోజున ఏం సమాధానం చెప్పారు మీరు మంత్రులుగా? ఆ సమాధానం మర్చిపోయారా? ఆ సమాధానం మర్చిపోయి ఇవి మాకేం తెలియదు, దీనికి ఎవరో లబ్ధి పొందారు, ఎవరు లబ్ధి పొందారు? ఒకటే అడుగుతా ఉన్నా, 26 జీవోల వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు ప్రజలు. అందువల్లే మళ్ళా మిమ్మల్ని తిరిగి అధికారంలోకి తీసుకొస్తే మీరు మంత్రులుగా ఉన్నారు. లబ్ధి పొందింది ప్రజానీకం, లబ్ధి పొందబట్టే తిరిగి మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 156 సీట్లతో గెలిచి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం ఏర్పడితే దానిలో కీలకమైన మంత్రులందరూ కూడా మీరందరూ చేరారంటే ఇది ప్రజలు లబ్ధి పొందినటువంటి విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందారనేటువంటి కోణంలోకి తీసుకువెళ్లాలని విష ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇవాళ నేను చెప్తూ ఉన్నా, సాక్షిలో కానీ, భారతీయ సిమెంట్స్ లో కానీ పెట్టుబడిని పెట్టిన వారు అత్యధికులు ఏ విధమైనటువంటి గవర్నమెంట్ జీవోలు పొందని వారు పెట్టారే, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. అంతేకాదు, పొన్నా లక్ష్మయ్య గారు అంటున్నారు ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్లు పంపడానికి, ఇండియన్ సిమెంట్స్ కి నీళ్లు పంపడానికి నేను ఆసుపత్రిలో ఉంటే నా దగ్గర ఫైల్ పంపించారు, అది సిఈ లెవెల్లోనే చేయవలసినటువంటిది. నిజమే, మరి ఆ సిఈ లెవెల్లోనే చేయవలసిన దానికి ఆ స్టాండ్ తీసుకోవాలి మీరు. మేము ఇది చట్ట ప్రకారం చేశాము, న్యాయబద్ధంగా చేశాము, రూల్స్ కి అనుకూలంగా చేశాము, నిబంధనలకు అనుకూలంగా చేశామని స్టాండ్ తీసుకోవాల్సిన మీరు ఆ స్టాండ్ తీసుకోకుండా అధిష్టాన వర్గం ఏం చెబితే అది ఆడాలనే ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. మీరు కానీ, మీకు సపోర్ట్ చేస్తున్నటువంటి మంత్రివర్గంలో మరికొందరు కానీ వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోండి. ధైర్యంగా వాస్తవాలు మాట్లాడండి, నిర్భయంగా వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడలేకపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం జగన్మోహన్ రెడ్డిని నొక్కడం కోసం మిమ్మల్ని బలి చేస్తుంటే బలి పశువులుగా పోండి తప్ప మీరు రాజశేఖర రెడ్డి లాంటి మహానుభావుడిని, చనిపోయినటువంటి మహానుభావుడి మీద బురదలడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు కాదు, చివరికి మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని క్షమించడనే వాస్తవాన్ని గమనించమని మనం చేస్తున్నాం.
ఇవాళ ఏకవచనంతో మాట్లాడుతా ఉన్నాడు ఆనంవారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, చివరికి విజయమ్మ గారు ఏ విధంగా రాజకీయాల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో ఒక్కసారి ఆనంవారు ఆలోచించుకోమని మనం చేస్తున్నా. నీకు నోటికి ఏది వస్తే